మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే జారిపోయి జాలెట్ల పడ్డాడట ఎనకడుకోగా ఆయన. మన తాన కూడా ఓసారి కదా అట్లనే ఉన్నది. గొప్పోడంటే గోడ మీద ఎక్కి బురదల దుంకినట్టే చేసిండు. పెద్ద కొలువులుంటే నోరును చిన్నగా చేసుకోవాలి, కొలువు పెద్దదాన్ని నోరు కూడా పెద్దగా చేసుకుంటే ఇట్లనే అవుతుంది. ఆ పెద్ద మనిషి ఎవలో మీరే చూడుండ్రి. జారిపోయి జాలట్ల పడ్డట్టు చేసిన ఆయన ఎవలో కాదుల్లో మన హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ సారు. మొన్నటిదాకా ఏసీబీకి పెద్ద సారు లెక్క చేసిండు. గదేనుల్లా లంచం తీసుకున్న వాళ్ళను పట్టుకుంటాడు చూడుండ్రి. అండ్ల పనిచేసి మస్తు మంది దొంగ ఆఫీసర్లను దొరకబట్టిండు. ఇక సారు సింగం పోలీసు లెక్కనే చేస్తున్నాడని అందరూ మెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. సారుకు అక్కడ మంచిగా అనిపించలేదో లేకపోతే ఎవరన్నా నూకేసిండ్రో గాని ఇగో గీ పని చేసిండు. And still you're supporting. I'm forgetting about Yeah, I know national media how it has behaved. No sir. All bought We over. have done an elaborate Totally bought story. over. No. Huh? Absolutely. No shame. Bought over. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my understanding of your behavior. మంచిగిన్నరా, దేశం మొత్తం వార్తలు ఇచ్చే పెద్ద పెద్ద టీవీలుంటాయి కదా, అవి అమ్ముడు పోయినాయట. ఆ టీవీల మీద మస్తు గరం గరం అవుతున్నాడు. కానీ సారు ఎప్పుడైనా మంచిగా మాట్లాడేటోడు. ఇట్లెందుకు చేసిండని మీకు సుతా డౌట్ వచ్చింది కదా, ఆ ముచ్చటనే చెప్తున్నా ఈనుర్రి. అల్లు అర్జున్ ముచ్చట నడుస్తున్నది కదా, దాని మీద ఢిల్లీలుండే పెద్ద పెద్ద టీవీలన్నీ రోజు రేవంతన్ సారుకు తలకాయ మీద మంచిగా నూనె పెట్టి ఉడుకుడుకు నీళ్లు పోస్తున్నాయి. ఇక ఆ ఉడుకు నీళ్లు తీసుకొచ్చి ఈ సారుకు నెత్తిలో పోసినట్టున్నాడు. పాపం ఆ ఉడుకుతనం వచ్చి ఆనంద్ సారుకు ఆనందం లేకుండా చేసిందట. పొద్దుకు 10 సార్ల హోమ్ మినిస్టర్ కాంచెల్లి ఫోన్లు వస్తున్నాయట. ఏదో ఒకటి చేసి వార్తలేసుడు బంద్ చేయించమని పరిశాన్ చేస్తున్నారట. సారేమో మంచోడాయే, పుట్టి పుణ్యానికన్నా ఈ కుర్చీలో కూర్చుంటుంది కదరా అని తలకాయ పట్టుకుంటుండట. గందుకే అత్త మీది కోపం దుత్త మీద చూపెట్టినట్టు వాళ్ళను ఏమనలేక టీవీలోల మీద షిర్రు బుర్రులాడినట్టున్నాడు. కానీ తలకాయ నొస్తున్నదని తలకాయ పలగొట్టుకుంటామా? జెండు బామో టైగర్ బామో రాసుకోవాలి. ఇప్పుడు చూడుండ్రి, ఏండ్ల సంధి కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్క నిమిషంలా మూసిల కొట్టుకపాయే. పాపం సారు ఈ బాధతోనే కావచ్చు ఏటో బయటి దేశం పోయిండట. వచ్చేటప్పుడన్నా జరంత మనసు నిమ్మలం చేసుకొని రాన్రి సారు.